జిల్లాలో ఎన్ని ఆంక్షలు విధించినా ప్రతి వ్యూహాలకు యువత పోరుబాట విజయవంతమైంది. ఎక్కువ మంది యువత ఈ కార్యక్రమానికి హాజరవుతారన్న ఉద్దేశంతో నిఘా వర్గాలు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాలేజీ యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొనొచ్చాయి. ఒక పక్క ఇంటర్ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నా అయినా మక్కువ మొదలని దీక్షతో వైసీపీ విభజన విభాగం పోరుబాట కార్యక్రమాన్ని సూపర్ డూపర్ విజయవంతం చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగానే యువత పోరుబాట కార్యక్రమానికి కూడా వైసీపీ శ్రీకారం చుట్టింది. దీనికోసం నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ ఇన్ఛార్జీలు యువత భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ యువత ఆధ్వర్యంలో అన్ని కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు యువత చాలా ఇబ్బందులు పడుతున్నారనేదే ఈ పోరుబాట లక్ష్యం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పిలుపుకు భారీ స్పందన లభించింది. ఈ విషయాన్ని గ్రహించిన ఇంటెలిజెన్సీ యువత పోరు భారీగా జరిగే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో నిఘా వర్గాలు కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏమాత్రం సహకరించకూడదంటూ కళాశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముందుగా నిఘా వర్గాలు పోలీసులు కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి మీ కళాశాల విద్యార్థులు ఎవరూ యువత పోరుబాటు కార్యక్రమానికి హాజరు కాకూడదని హెచ్చరిస్తూనే ఒకవేళ హాజరైతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ముందుగానే ఆయా కళాశాలల దగ్గరకు మఫ్టీలో ఉన్న కొన్ని పోలీసు నిఘా విభాగాలు గస్తీలు నిర్వహించి సమాచారాన్ని సేకరించాయి. అయితే వైసీపీ మాత్రం వ్యూహం మార్చింది. పోలీసుల అంచనాలకు అందకుండా నిఘా వర్గ విభాగాలకు తెలియకుండా వైసీపీ పిలుపుకు కళాశాల యాజమాన్యాలు భారీగా సహకరించాయి. తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం వైసీపీ గలం విప్పుతోంది అన్న ఉద్దేశంతో బుధవారం విద్యార్థులందరినీ వైసీపీ ర్యాలీకి పంపింది. ఏ కళాశాల విద్యార్థులు హాజరయ్యారన్న సమాచారం బయటకు పొక్కకుండా యూనిఫామ్ లేకుండా సివిల్ దుస్తులతో ఈ కార్యక్రమాలకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నెల్లూరు కలెక్టరేటే దద్దరిల్లింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మద్రాసు బస్టాండ్ వరకు ఆచార్య వీధిలోని గాంధీ బొమ్మ వరకు ట్రాఫిక్ స్తంభించిందంటే విద్యార్థులు యువత ఏ స్థాయిలో ఇక్కడకు వచ్చారంటే తేటతెల్లమవుతుంది. సాధారణంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కృష్ణ చైతన్య కాలేజ్ నుంచి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మాత్రమే యువత హాజరవుతారని ప్రభుత్వం అనుకున్నా నిఘా వర్గాలు అంచనా వేసిన ఈ నిఘా వర్గాల అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ సంఖ్యలో యువత హాజరు కావటం, అంచనాలకు మించి ఇక్కడికి జనం రావటంతో నేతలు అవాక్కయ్యారు. వైసీపీ నేతల అంచనాలకు మించి జనం రావటంతో ఉబ్బి తబ్బిబ్బిపోయారు. దీన్ని బట్టి పరిశీలిస్తే యువత విభజన విభాగాల్లో తిరుగుబాటు భారీ సంఖ్యలో మొదలైందని చెప్పుకొచ్చారు. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ విభజన విభాగం పోరుబాట సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.